వీడియో చూసేటటువంటి మిత్రులందరికీ నమస్తే. మరి చాలామంది పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులు ఎవరైతే మార్క్స్ యాడింగ్ కేసుకు సంబంధించినటువంటి అభ్యర్థులు కేసు ఏమైంది, నెక్స్ట్ హియరింగ్ డేట్ ఎప్పుడు, అసలు ఈ కేసు ముందుకు వెళ్తుందా లేదా అని చెప్పేసి కాల్స్లలో, మెసేజ్లలో, కామెంట్లలో అడుగుతున్నారు. సో దీనికి సమాధానంగా ఎవరైతే ఈ యొక్క కేసు వేసినటువంటి కానిస్టేబుల్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, అంటే ప్రిలిమ్స్ ఈ మార్క్స్ యాడింగ్ కేసుకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారికి డైరెక్ట్గా కాల్ చేసి మరి నేను కనుక్కున్నటువంటి కొంత సమాచారం మీ ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. వారు చెప్పిన దాని ప్రకారం అయితే ఈ యొక్క ఏదైతే మన కేసు ఉందో నిన్న కానీ ఈరోజు కానీ మనకి కేసు అయితే హియరింగ్కి రావాల్సింది, బట్ అయితే హియరింగ్కి రాలేదు. దీన్ని బేస్ చేసుకుని ఈ యొక్క కేసు వేసినటువంటి కానిస్టేబుల్ అభ్యర్థులు వారి యొక్క లాయర్ గారి సాయంతో ఈ యొక్క సమ్మర్ వెకేషన్లో కూడా స్పెషల్ బెంచ్ మీదకి ఈ కేసును తీసుకుని వచ్చి వాదోపవాదాలు జరగాలి, వారికి న్యాయం జరగాలని చెప్పేసి ప్రయత్నాలు అయితే ముమ్మరంగా చేస్తున్నారు. అటువైపు పాజిటివ్ వైబ్స్ కూడా వస్తూ ఉన్నాయి. సో ఈ యొక్క మార్క్స్ యాడింగ్ కేసు వచ్చేసరికి ఈ యొక్క సమ్మర్ హాలిడేస్లో కూడా స్పెషల్ బెంచ్కు మీదకి వచ్చేటటువంటి అవకాశం 100% ఉంది. స్పెషల్ బెంచ్ మీదకి తీసుకురావాలని చెప్పేసి వారు ముమ్మరమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇది ఇప్పుడున్నటువంటి మార్క్స్ యాడింగ్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. అలాగే వీడియో చూసినటువంటి అభ్యర్థులందరికీ కూడా ఒక చిన్న యొక్క విన్నపం. ఇప్పుడు భారత్ పాకిస్తాన్ మధ్య చాలా ఉద్రిక్తత అనేది నెలకొంది. నా యొక్క ఛానల్ తరపున, నా యొక్క లక్ష్యమైనటువంటి టెలిగ్రామ్ గ్రూప్ తరపున నేను భారత సహాయ నిధికి కొంత ధన సాయాన్ని చేయాలని చెప్పేసి భావించడం అనేది జరిగింది. అందుకు గాను నా యొక్క లక్ష్యమైనటువంటి టెలిగ్రామ్ గ్రూప్ యొక్క ప్రైజ్ను 50% తగ్గడం అనేది జరిగింది. ఈరోజు రేపు ఈ యొక్క ఆఫర్ అనేది కొనసాగుతుంది. ఈరోజు రేపు పడేటువంటి ప్రతి ఒక్క రూపాయి కూడా నేను భారత సైన్య సహాయ నిధికి అయితే ట్రాన్స్ఫర్ చేయడం అనేది జరుగుతుంది. స్క్రీన్లో కనిపిస్తున్నటువంటి నా నెంబర్ 9885153134 అటువంటి నెంబర్కి 150 రూపాయలు కనుక మీరు ఫోన్పే లేదా గూగుల్ పే కనుక చేసి ఆ యొక్క స్క్రీన్ షాట్తో పాటు మీ యొక్క కానిస్టేబుల్ అప్లికేషన్ కానీ స్టేజ్ 2 కానీ పంపినట్లయితే నేను మిమ్మల్ని నా యొక్క లక్ష్యమైనటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ చేసుకుంటాను. దాదాపుగా 409 మంది లక్ష్యమైనటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి నేను ఇచ్చేటటువంటి ప్రణాళికబద్ధమైనటువంటి టైం టేబుల్ ఫాలో అవుతూ ప్రతిరోజు ఎగ్జామ్స్ రాస్తూ కానిస్టేబుల్ మెయిన్స్ రాత పరీక్షకైతే సన్నద్ధమవుతూ ఉన్నారు. ఇప్పుడు ఉన్నటువంటి ఈ యొక్క తక్కువ టైంలో కేవలం జనరల్ స్టడీస్ మొత్తం మీద ఉన్నటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్ మీద, అలాగే కరెంట్ అఫైర్స్లో పక్కా క్వశ్చన్లు వచ్చేటటువంటి టాపిక్స్ను అన్నిటిని కూడా సేకరించి వాటి సంబంధించినటువంటి మొత్తం ఇన్ఫర్మేషన్ను పీడిఎఫ్ ఫోన్లో కూడా మనం లక్ష్యమైనటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో విద్యార్థులకు ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. అలాగే వారికి నేను ఇచ్చినటువంటి ఏవైతే వీక్లీ టార్గెట్స్ ద్వారా ఈ యొక్క సిలబస్ను కేవలం ఉన్నటువంటి ఈ యొక్క తక్కువ టైంలోనే వారితో కంప్లీట్ చేయడంతో పాటు ప్రతిరోజు కూడా ఎగ్జామ్స్ పెట్టి వారికి ఇచ్చినటువంటి వీక్లీ టార్గెట్స్ మీద రేపు సండే రోజు ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంది. సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి విద్యార్థులు ఈ యొక్క లక్ష్యమైనటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కండి. ఈరోజు రేపు కేవలం 150 రూపాయలకు మాత్రమే ఆఫర్ అనేది పెట్టడం అనేది జరిగింది. స్క్రీన్లో కనిపిస్తున్నటువంటి నా నెంబర్ 9885153134 అటువంటి నెంబర్కు 150 రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే వేసి స్క్రీన్ షాట్తో పాటు మీ యొక్క కానిస్టేబుల్ అప్లికేషన్ కానీ స్టేజ్ 2 కానీ అదే నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈరోజు రేపు పడేటువంటి డబ్బులు ఏవైతే ఉంటాయో ప్రతి ఒక్క రూపాయి కూడా భారత సైన్య సహాయ నిధికే పంపడం అనేది జరుగుతుంది. ప్రీ ప్లాన్డ్ టైం టేబుల్ ఇచ్చి అది కూడా ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో జనరల్ స్టడీస్లో అయినా కరెంట్ అఫైర్స్లో అయినా ఆ ఇంపార్టెంట్ టాపిక్స్ మీదనే మనం టైం టేబుల్ తయారు చేసి అందుకు సంబంధించినటువంటి సబ్ ఇన్స్పెక్టర్ రేంజ్లో ఎగ్జామ్స్ పెట్టి కరెంట్ అఫైర్స్లో ఏవైతే ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో క్వశ్చన్ వచ్చేటటువంటి అవకాశం ఉన్నటువంటి టాపిక్స్ అందుకు సంబంధించినటువంటి పీడిఎఫ్ మెటీరియల్స్ను కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. దయచేసి జాయిన్ కావాలనుకున్నటువంటి విద్యార్థులు జాయిన్ కండి. వీడియో కనుక నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, మన యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.